హాయ్ బ్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ గాయత్రి. నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా, అండర్ 350 బ్యూటిఫుల్ బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అండ్ బ్లౌజెస్ మీతో షేర్ చేయబోతాను. సో వితౌట్ ఫర్దర్ ado, లెట్స్ స్టార్ట్ వీడియో. మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూసిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఫ్యాషన్ అప్డేట్స్, ప్రొడక్ట్ రివ్యూస్, హెల్త్ బ్యూటీ టిప్స్ మీ దాకా వచ్చేస్తాయి. బయట నేను కర్మ థెరపిస్ట్ అండ్ డైటీషియన్. మీకు కనుక స్కిన్ కేర్, హెయిర్ కేర్, హెల్త్ కేర్ ప్రాబ్లమ్స్ ఉన్న, వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ కావాలన్నా తప్పకుండా కింద కనిపించే ఆన్లైన్ కన్సల్టేషన్ నెంబర్ ద్వారా మీ అపాయింట్మెంట్ ఈ రోజే బుక్ చేసుకోవచ్చు. చాలా మంది వాళ్ళ ఇంట్లోనే ఉంటూ చక్కగా తింటూ సింపుల్ గా వెయిట్ తగ్గుతున్నారు. అండ్ పర్ మంత్ 3 to 5 kgs తగ్గే బ్యూటిఫుల్ డైట్ ప్లాన్స్ నేను ఇస్తాను మీకోసం. సో ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మీరు వెయిట్ తగ్గాలి అనుకుంటున్నారు, ఇంట్లో ఉండే హోమ్ మేకర్ అయితే తప్పకుండా కింద కనిపించే నెంబర్ ద్వారా ఆన్లైన్ కన్సల్టేషన్ బుక్ చేసుకోవచ్చు. అలాగే ఆఫీస్ కి వెళ్లే వాళ్ళు, వర్కింగ్ పీపుల్ కూడా ఈ ప్లాన్స్ ని యూటిలైజ్ చేసుకుంటున్నారు. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ వచ్చేసి మీకు తెలుసు, ఈ బ్యూటిఫుల్ పార్టీ వేర్ డ్రెస్ అనేది ఇప్పుడు మనకి 650 లో వచ్చేస్తోంది. వితౌట్ చున్నీ అనమాట. ఇంతకు ముందు దుపట్టాతో పాటు తీసుకున్నాను. కింద వరకు గౌన్ లాగా ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఏ పార్టీకైనా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఎంబ్రాయిడరీ వర్క్ విత్ ట్రాన్స్పరెంట్ స్లీవ్స్. ఐ థింక్ ఇందులో ఇంకొక కలర్ కూడా ఉంది. మీకు కావాలంటే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. ఫుల్ ఫ్రంట్ యాక్ వరకు మనకి వర్క్ అనేది ఇలా వస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి నేను బ్లౌజెస్ తెప్పించానండి. యాక్చువల్ గా నేను రెడీమేడ్ బ్లౌజెస్ చాలా మంది అనుకుంటారు కదా, ఇప్పటికిప్పుడు వేసుకోవాలి శ్రావణ మాసంలో, మళ్ళీ కుట్టించుకోవాలి, వేసుకోవాలా అని అనుకునే వాళ్ళు ఉంటారు కదా. అలాంటి వాళ్ళ కోసం బ్యూటిఫుల్ బడ్జెట్ ఫ్రెండ్లీ బ్లౌజెస్ అయితే కొన్ని తెప్పించాను. రివ్యూ మీతో షేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి ఇది ఫ్యాంటమ్ బ్లౌజ్ అన్నమాట. అండ్ ఫుల్ థ్రెడ్ వర్క్ ఇప్పుడు బాగా ట్రెండ్ లో ఉంది కదా. సో ఫుల్ కట్ వర్క్, థ్రెడ్ వర్క్ తో వచ్చిందనమాట. చూడొచ్చు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా ఉంది చూడడానికి అయితే. ఇది వచ్చేసి ఫ్యాంటమ్ బ్లౌజ్ అండి. అంత స్మూత్ గా అయితే లేదు, మీరు అంత సూపర్ క్వాలిటీ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే లోపల లైనింగ్ మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది, బయట మాత్రం చాలా రఫ్ గానే ఉంది. బట్ ఫుల్ వర్క్ వచ్చింది చూడొచ్చు. ఎందుకంటే చాలా మంది చెప్పేవాళ్ళు చాలా బాగుంది, తీసేసుకోండి అని చెప్తారు కదా. అరౌండ్ 350 అలా ఏ క్వాలిటీ ఉంటుందో అలాగే క్వాలిటీ ఉందండి. కానీ ఇంత దాంట్లో మంచిగా స్టిచ్ చేసి, అండ్ ఇక్కడ చూడొచ్చు మీకు కట్ వర్క్ ఎంత బాగా కనిపిస్తుందో. ఫుల్ హ్యాండ్స్ కి కట్ వర్క్ వచ్చేసింది అండ్ ఫుల్ వర్క్ కూడా వచ్చింది. అండ్ ఫ్రంట్ యాక్ పోర్షన్ కూడా వచ్చింది. అండ్ ఇంకా మొత్తం వర్కే చెప్పాలంటే, మంచిగా ఫ్రంట్ ఓపెన్ అలాంటి వాళ్ళకి యూస్ఫుల్ ఐటమ్ అనమాట. అండ్ హ్యాండ్స్ ఈ విధంగా వచ్చేసాయి. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఫుల్ వర్క్ అండి. నెక్ చూడొచ్చు ఎంత బాగుందో. సింపుల్ గా ఎప్పుడైనా శారీస్ కట్టుకున్నప్పుడు వేసుకోవాలనుకునే వాళ్ళు తీసుకోవచ్చు. మంచిగా టాజల్స్ ఇచ్చారు. అండ్ బ్యాక్ కూడా నెక్ ఎంత బాగుందో, మంచి హ్యాండ్స్ వచ్చాయి. సో పైన మెటీరియల్ కొంచెం రఫ్ గా అనిపించింది నాకంటే, సాఫ్ట్ గానే ఉంది. బట్ మరీ స్మూత్ గా అని మాత్రం అనుకోకండి. రా సిల్క్ ఎలా ఉంటుంది అందులో, లోపల మాత్రం లైనింగ్ మెటీరియల్ సిల్క్ మిక్స్డ్ కాటన్ చాలా సాఫ్ట్ గా ఉంది. అండ్ ఐ థింక్ కప్స్ కూడా ఇచ్చి ఉంటారు. కప్స్ అవసరం లేని వాళ్ళు తీసేసేయచ్చు. ఇప్పుడు ఏంటంటే చాలా మంది కప్స్ ఉంటే చాలు, లోపల బ్రా కూడా యూజ్ చేయట్లేదు అనమాట. అలాంటి వాళ్ళు దీన్ని డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు. అండ్ మనకి ఇట్లాగా బటన్స్ అనేవి ఇలా ఇచ్చారు. ఒకవేళ మీకు ఇది నచ్చలేదు అనుకుంటే మీరే తీసేసి కొంచెం కాజాలు అవి కుట్టించుకోవచ్చు. హుక్స్ ఉంటాయి కాబట్టి కాజాల వరకు మీరు కుట్టించుకోవచ్చు మామూలు థ్రెడ్ తోటి. అప్పుడు నాలాంటి వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉండదు ఇది. సో ఇలా బయటకు వచ్చేస్తూ ఉంటాయి అనమాట. అలానే టైట్ పెడితే పెట్టుకోవడానికి రాదు, మీకు తెలుసు ఆ ప్రాబ్లం ఏంటో. సో చిన్నగా కాజాలు కుట్టించుకుంటే థ్రెడ్ తోటి మంచిగా ఉంటుంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్ రివ్యూ. పర్ఫెక్ట్ గా ఉంటుంది శ్రావణ మాసం కోసం. కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. అరౌండ్ 350. అప్పటికప్పుడు వేసుకోవాలి అనుకునే వాళ్ళు దీంట్లో సూపర్ కలర్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ సెకండ్ బ్లౌజ్ వచ్చేసి, ఎందుకంటే నేను 3 శారీస్ తెప్పించాను, వాటికి మ్యాచింగ్ కోసం నేను బ్లౌజెస్ కూడా తెప్పించాను అనమాట. కొన్నిటికి మ్యాచింగ్స్ దొరకవు కదండి. ఎన్ని వెతికినా మన దగ్గర ఏదో ఒక బ్లౌజ్ మ్యాచింగ్ ఉండదు. కాంట్రాస్ట్ కూడా వేసుకుంటున్నాము, బట్ నాకైతే బాగుంటుంది అనిపించి తెప్పించాను. ఇది వచ్చేసి అరౌండ్ 450 రూపీస్ ఉందండి. ఐ థింక్ ఇది అవుట్ ఆఫ్ స్టాక్ ఉందో లేదో నేను ఒకసారి మీకు చూసి పెడతాను. ఎందుకంటే మంచిగా క్వాలిటీ ఉన్నాయి, ఫటాఫట్ అయిపోతూ ఉంటాయి. తీసుకుని బాగాలేకపోతే రిటర్న్ ఇస్తారు, బాగుంటే ఉంచేసుకుంటారు మీషోలో. సో ఇది వచ్చేసి పర్పుల్ నాకు కలర్ కావాల్సి వచ్చింది. అందులో మంచి థ్రెడ్ వర్క్ అనమాట. ఇప్పుడు మీరు ఎట్లా అయితే చూసారో మొత్తం అలాగే ఉంది, బట్ ఇది కొంచెం మెటీరియల్ ఇంకా బాగుందనమాట. ఎందుకంటే 450 కాబట్టి. అండ్ మొత్తం కూడా థ్రెడ్ వర్క్ చూడొచ్చు. ఫ్రంట్ కట్ వర్క్ కూడా వచ్చింది. నీట్ గా డిజైన్ ఫినిష్ అనేది మీరు చూడొచ్చు. మంచి గోల్డ్ వర్క్ లో వచ్చింది. అక్కడక్కడ మనకి ఇలా సీక్వెన్స్ వర్క్ కూడా వచ్చింది. ఫ్రంట్ ఓపెన్ అనమాట, చూడొచ్చు మీరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి హ్యాండ్స్ కూడా కంప్లీట్ థ్రెడ్ వర్క్ వచ్చింది. చాలా బాగుందండి మెటీరియల్ వచ్చేసి. అండ్ కట్ వర్క్ కూడా సూపర్ గా ఉంది, మీరు చూడొచ్చు ఎంత బాగా కట్ వర్క్ కనిపిస్తుందో. అండ్ హ్యాండ్ మొత్తం కూడా అలాగే వచ్చింది.
అండ్ ఇటు కూడా అంతే. అండ్ బ్యాక్ వచ్చేసి మనం చూద్దాము. బ్యాక్ వచ్చేసి వావ్, టాజల్స్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు, గోల్డ్ కలర్ ఇచ్చారు అనమాట, కొంచెం కాస్ట్లీ కదా. సో బ్లౌజ్ వచ్చేసి కొంచెం నెక్ డీప్ ఇచ్చారు, బాగుంది. సో ఫోల్డ్ అయిపోయింది అనమాట, అందుకని తీసాను. సో చూడొచ్చు ఎంత బాగుందో, చూసారా. అండ్ మొత్తం కూడా కట్ వర్క్ బ్యాక్ వచ్చింది, కొంచెం డీప్ కూడా వచ్చింది అనమాట. మరీ హై నెక్ వేసుకునే వాళ్ళు ఉండట్లేదు కదా ఈ రోజుల్లో. సో అలాంటి వాళ్ళకి మంచి డీప్ నెక్ వచ్చింది. వర్క్ మొత్తం థ్రెడ్, గోల్డ్ థ్రెడ్ తోటి వచ్చింది. అండ్ మనకి ఇలా ఉంది. అండ్ లోపల లైనింగ్ క్వాలిటీ చూద్దాము. లోపల లైనింగ్ వచ్చేసి సిల్క్ మిక్స్డ్ కాటన్ అండి, అంత సాఫ్ట్ గా అయితే లేదు, నేను హానెస్ట్ గా చెప్తున్నాను. సో లోపల వచ్చేసి ప్యాడ్స్ చాలా సాఫ్ట్ గా ఉన్నాయి. లైనింగ్ మెటీరియల్ ఇంకొంచెం సాఫ్ట్ వేస్తే బాగుండేది, ఎందుకంటే అరౌండ్ 450 రూపీస్ తీసుకున్నారు కాబట్టి. ఖర్చు అయితే చాలా ఇచ్చారు. సో ఓవరాల్ గా దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఐ థింక్ నేను ఆర్డర్ చేసింది మాత్రం 450 బ్లౌజ్ ఆర్డర్ చేశాను. అన్ని బిలో 350 to 450 లోపలే ఆర్డర్ చేయడానికి ట్రై చేశాను. సో శారీస్ అయితే కూడా అదే కాస్ట్ వచ్చాయన్నమాట. సో ఇది వచ్చేసి బ్లౌజ్, నేను ఇది మ్యాచింగ్ కోసం తెప్పించాను. 2 బ్లౌజెస్, వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి, చెక్ చేయండి. ఫస్ట్ వచ్చేసి ఎప్పటి నుంచో ట్రెండ్ లో ఉన్న శారీ అండి. నేనైతే ఇంతవరకు రివ్యూ చేయలేదు, ఇప్పుడు కాస్ట్ అయితే చాలా తక్కువ ఉంది. ఇది మంచిగా ఇట్లా ప్యాకింగ్ లో కూడా పంపించారు. అండ్ శారీ వచ్చేసి ఇలాంటి మంచి కలర్ కాంబినేషన్ లో ఉంది, ప్యారెట్ గ్రీన్ అండ్ డార్క్ బ్లూ. ఇప్పుడు అర్థమైంది కదా నేను ఎందుకు తెప్పించాను. బ్లౌజ్ డిఫరెంట్ కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఉన్నాయి కానీ తెప్పించాను నేను. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ శారీ అన్నమాట. శారీ అయితే లైట్ వెయిట్ ఉంది చూడడానికి, చాలా సాఫ్ట్ గా ఉందండి మెటీరియల్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి శారీ ఇలా వచ్చింది. శారీ కలర్ వచ్చేసి డార్క్ బ్లూ వచ్చింది. అండ్ కింద వచ్చేసి శారీ అంతా చాలా సాఫ్ట్ గా ఉంది. అండ్ ఇది వచ్చేసి శారీ అంచు అన్నమాట. ఐ డోంట్ నో, కొన్ని శారీస్ కి ఎందుకో ఇట్లా అంచులు రఫ్ గా ఉంటాయండి, మరి ఎందుకో గుచ్చుకున్నట్టు సంథింగ్ అలా ఉంటాయి కొన్నిటికి మాత్రమే. ఈ శారీ అయితే అలాగే ఉంది. నేనైతే హానెస్ట్ రివ్యూ చెప్తున్నాను, ఎందుకంటే ఇలా ఉంటే శారీస్ కష్టం కట్టుకోవడం, ఎందుకంటే గుచ్చుకున్నట్టు అనిపిస్తాయి అనమాట. మరి వాళ్ళు బర్న్ చేస్తారో లేకపోతే ఏం చేస్తారో తెలీదు. శారీ అయితే చూడటానికి చాలా బాగుంది, పైన అంతా కూడా చాలా సాఫ్ట్ గా ఉంది, బట్ అంచులు అయితే మరి ఇలా వచ్చాయి. సో మీకు చూసుకుని తీసుకోండి. శారీ అయితే చాలా కలర్ కాంబినేషన్ బాగుందని నేను తెప్పించాను. సో ఇలా ఉందన్నమాట, ప్యారెట్ గ్రీన్ లో మొత్తం కూడా. సో ఏంటంటే రివ్యూ చేయడానికి స్టార్టింగ్ లోనే ఇలా అనిపిస్తే రివ్యూ, అరే ఇలాంటి శారీ రివ్యూ చేస్తున్నామా అనిపిస్తుంది కదా. నేనైతే అలాగే ఉంది నాకు పరిస్థితి. అండ్ ఐ డోంట్ నో, ఇక్కడ సాఫ్ట్ గానే ఉంది, మరి ఏం చేస్తారో మరి దీనికి తెలీదు. బర్న్ చేస్తారో లేకపోతే ఏమన్నా మిషన్ లో కట్ చేయడం వల్ల అలా అవుతుందో మరి. సో కొంగు పార్ట్ వచ్చేసి అసలు చూడండి శారీ ఎంత అదిరిపోయిందో, కలర్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ అండ్ బ్లూ అన్నమాట. మొత్తం ఇది కొంగు పార్ట్. సో మొత్తం ఇలా వచ్చింది, ఈ బార్డర్ అనేది ఇలా వచ్చింది. బ్యాక్ వచ్చేసి ఇట్లా ఉంది, క్లీన్ అండ్ క్లియర్ గా ఉంది, మనకి ఇంకెలాగా లేదనమాట, మొత్తం క్లీన్ గా ఉంది. సో కింద బార్డర్ ఇలా వచ్చింది, ఇంకొంచెం పెద్దగా వచ్చింది అనమాట బార్డర్. మీరు చూడొచ్చు శారీ అంతా కూడా ఇలాగే రన్ అయింది. లోపల గోల్డ్ బుట్ట వచ్చింది అనమాట. కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయిందండి, అందుకనే నేను స్పెషల్ గా తెప్పించాను. ఇది ఆల్రెడీ 1000 మెంబర్స్ అలా కొనుక్కున్నారనమాట. అండ్ బ్లౌజ్ పార్ట్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చేసారు. ఇది వీవింగ్ లోనే వచ్చింది, లోపల చూడొచ్చు ఎలా ఉందో. సో ఇలా బ్లౌజ్ ఇచ్చారు, హ్యాండ్స్ కి కూడా వచ్చింది అనమాట. ఓవరాల్ గా ఇది కూడా చాలా బాగుంది మీటర్ పీస్ మీద. సో బడ్జెట్ ఫ్రెండ్లీ, ఈ ఎడ్జెస్ కొంచెం ప్రాబ్లం తప్ప మిగిలిందంతా చాలా బాగుంది శారీ. మరి ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి, లేకపోతే అవాయిడ్ చేయండి, అలా గుచ్చుకునేది ఎందుకు అనుకుంటే. లోపల శారీ అంతా చాలా సాఫ్ట్ గా ఫ్లెక్సిబుల్ గా ఉంది. ఇది సైడ్ కి పెట్టేస్తాను చూడండి. సో ఇది వచ్చేసి ఫస్ట్ శారీ. నేనైతే 3.9 రేటింగ్ ఇస్తున్నాను. శారీ అంత బాగుంది కానీ అంచులు నాకు కొంచెం డిసప్పాయింటింగ్ గా అనిపించాయి. నెక్స్ట్ శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్. ఇప్పుడు ఫాయిల్ ప్రింట్ శారీస్ చాలా ట్రెండ్ అవుతున్నాయి, దాంట్లో పాటుగా ఇది నేను తెప్పించాను అనమాట. దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి, ఒకసారి చూసేయండి. సో ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్, ఎల్లోకి పర్పుల్, బ్లూ కాదు పర్పుల్ షేడ్ అనేది ఇప్పుడు బాగా ట్రెండ్ లో ఉంది. సో ఎక్కడ చూసినా ఈ సారీస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి, అందుకని నేను కూడా మన ఛానల్లో చూపిస్తున్నాను. ఇది వచ్చేసి 2 సైడ్స్ కూడా మనకి ఇంత వెడల్పుగా వచ్చింది, బార్డర్ సేమ్ వచ్చింది అనమాట.
అండ్ నేనైతే ఓపెన్ చేసి చూపించేస్తాను. చాలా లైట్ వెయిట్ ఉంటాయండి ఫాయిల్ ప్రింట్ శారీస్ వచ్చేసి మనకి. అండ్ కలర్ కాంబినేషన్ కూడా అదిరిపోయింది, చూడొచ్చు. మొత్తం కూడా ప్రింట్ ఇంత వెడల్పుగా ఇచ్చారు. అండ్ లోపల కూడా గోల్డ్ ప్రింట్ వచ్చింది ఎల్లో మీద ఫ్లవర్స్ తోటి. అండ్ బ్యాక్ కూడా చాలా ఇంకా ప్రింట్ కాబట్టి బ్యాక్ అసలు ఏమీ లేదు, నీట్ గా ఉంది ఫినిష్ వచ్చేసి. అసలు పట్టు శారీస్ అంటే ఇలా ఉంటాయి అన్నట్టు చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. ధర్మవరం ఆరణి శారీస్ ఉంటాయి చూసారా, అలా ఉందన్నమాట శారీ అయితే మాత్రం. చాలా లైట్ వెయిట్ ఉంది. ఇలాంటి లైట్ వెయిట్ ప్యూర్ సిల్క్ లో కావాలంటే మినిమం 6,000 to 7,000 మినిమం పెట్టాలి. సో ఇది వచ్చేసి కొంగుపాట అన్నమాట. కొంగుపాటు ఇలా వచ్చింది, సింపుల్ గా ఇచ్చేసారు. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్, బ్యాక్ సైడ్ అంతా ఇట్లా కంప్లీట్ గా వచ్చింది. ఇక్కడ ప్రింట్ వచ్చింది అనమాట, గోల్డ్ వచ్చింది, వైలెట్ మీద గోల్డ్ కలర్. ఇట్లా 1 మీటర్ ఇచ్చారు బ్లౌజ్ పీస్, సరిపోతుంది. శారీ అంతే చాలా బాగుందండి, నాకైతే బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ అది కూడా. సో కట్టుకుంటే మీకు లుక్ ఇంకా బాగా తెలుస్తుంది. ఇది సెకండ్ శారీ. ఇవన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. అరౌండ్ 350, 400, 450 లోపల ఉన్నాయి. మొత్తం అరౌండ్ 500 లోపలే ఉన్నాయి అనమాట. ఇది వచ్చేసి సెకండ్ శారీ. మనం థర్డ్ శారీ చూసేద్దాం. థర్డ్ శారీ ఇదైతే చాలా మంది కొన్నారు యాక్చువల్గా ఈ శారీ. నేనైతే రివ్యూ చేయలేదు అని తెప్పించాను. కాంజీవరం సిల్క్ లో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి కదా, దాంట్లో ఒక మోడల్ అన్నమాట. ఇది చాలా లైట్ వెయిట్ ఉంది. గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ లో బాగా ట్రెండ్ అవుతున్న శారీ ఇది ఇప్పుడు. సో ఇలా ఉంది శారీ. బ్లౌజ్ పీస్ విడిగా ఇచ్చారు. అండ్ శారీ వచ్చేసి ఇట్లాగా మనకి ప్రింట్ వచ్చింది, కడీ బార్డర్ అన్నమాట. కడీ బార్డర్ సెల్ఫ్ ప్రింట్ అన్నమాట. ఇది చూడొచ్చు మీరు, లైట్ గ్రీన్ కలర్ అండ్ డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్. మొత్తం కాంజీవరం స్టైల్లో వచ్చింది, చాలా బాగుంది. వీవింగ్ తో సహా ఇచ్చారు. అండ్ ఈ కలర్ కాంబినేషన్ మీకు తెలుసు కదా, గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఎప్పుడు. సో ఫస్ట్ వచ్చేసి కొంగుపాటు చూసేద్దాం. కొంగుపాటు ఈ విధంగా నీట్ గా టాజల్స్ కూడా ఇచ్చారు వీళ్ళు. అండ్ ఇలా ఉంది. అండ్ శారీ మొత్తం కూడా మనకి పైన చిన్న బార్డర్ సెల్ఫ్ వర్క్ తోటి, కింద పెద్ద బార్డర్ తోటి మొత్తం ఇలాగే రన్ అయింది. చాలా బాగుంది. 320 రూపీస్కి ఏమొస్తుందండి. క్వాలిటీ వైజ్ సూపర్ సూపర్ బడ్జెట్ ఫ్రెండ్లీ శారీ అనమాట. దీంట్లో కలర్ కాంబినేషన్స్ అయితే మస్తున్నాయి. ఐ థింక్ 7, 8 ఉన్నాయి. ఒకసారి మీరు చెక్ చేయండి. శారీ అంతా కూడా మీకు కనిపిస్తుంది కదా, ఇలాంటి సెల్ఫ్ లైట్ ప్రింట్ అనేది వచ్చింది. ఓవరాల్ గా సూపర్ సూపర్ గా ఉంది ఈ కలర్ కాంబినేషన్. బార్డర్ అయితే మరీ హెవీగా ఇచ్చారు, భలే ఉంది. సో ఇందులో 5 to 6 కలర్స్ ఉన్నాయి. నేనైతే మీకు చెప్తాను. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఈ శారీని కట్టుకోవడానికి నేను ఈ బ్లౌజ్ తెప్పించాను. చాలా బాగుంది. దీని అయితే పైరప్ చేసి నేను చూపించేస్తాను. అండ్ అది కూడా అంతే. సెకండ్ శారీ కట్టుకోవటానికి దీనికి కలర్ కాంబినేషన్ లో ఈ బ్లౌజ్ తెప్పించాను అనమాట. పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది. అండ్ నేను థర్డ్ కూడా దీంట్లో ఒకటి కట్టుకొని చూపిస్తాను. అండ్ మనకి లాస్ట్ ఫైనల్ శారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా మెరూనిష్ రెడ్ ఇచ్చారనమాట. చూడొచ్చు కలర్ కాంబినేషన్. సో ఇలా సెల్ఫ్ వీవింగ్ అనేది వచ్చింది. బ్యాక్ అయితే మనకి ఇట్లా ఉంది, చూడొచ్చు. ఎనీవే ఇది మనం లైనింగ్ వేసి కుట్టించుకుంటాం కాబట్టి నీట్ గా క్లీన్ అండ్ క్లియర్ గా ఉంటుంది. అండ్ ఇది కూడా కంప్లీట్ గా మీటర్ పీస్ ఇచ్చారు. ఇది ఈ శారీ మీదకనే కాదు, దేని మీదకైనా ఇది మనం కుట్టించుకుంటే యూజ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా ఫ్రెండ్స్ చూసారు కదా, 3 శారీస్ చూపించాను కలర్ కాంబినేషన్స్ లోటి. అండ్ ఇవన్నీ కూడా మనకి మీషోలో అవైలబిలిటీ ఉన్నాయి. శ్రావణ మాసం సిరీస్ స్టార్ట్ చేశాను కదా. సో ఫ్రెండ్స్, శ్రావణ మాసం సిరీస్ మీకు చూపిస్తున్నాను ఆల్రెడీ. మంచి లక్ష్మీదేవి నెక్లెసెస్ చూపించాను అండ్ వడ్డానాలు చూపించాను. వాటితో పేరప్ చేసి చూపిస్తాను. సో వీటిలో నేను వేసుకున్న జ్యువెలరీ మొత్తం కూడా మీకు వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో దొరుకుతాయి, చెక్ చేయండి. ఎందుకంటే దేని మీదకి నేను డిఫరెంట్ మోడల్స్ వేసుకుంటాను అనమాట, వడ్డానం గానీ జ్యువెలరీ గానీ. సో దట్ మీకు అన్ని లింక్స్ డిస్క్రిప్షన్ లో దొరుకుతాయి. ఇవన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి, కాస్ట్లీ అయితే కాదు, బట్ మంచి క్వాలిటీ ఉన్నాయి. సో హ్యాండ్ వాష్ అయితే తప్పకుండా చేసుకోవాలి, మరి మిషన్ వాష్ అయితే చేయకూడదు. ఎందుకంటే ఇవి కొన్ని ప్రింటెడ్ సారీస్ ఉన్నాయి కదా, అవి త్వరగా ప్రింట్ పోయే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైనా ఫెస్టివల్స్ కి అలా కట్టుకుని మీరు జాగ్రత్తగా పెట్టుకుంటే చాలా రోజులు వస్తాయి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇలాంటి ప్రింటెడ్ శారీస్ నేను తీసుకున్నాను కొన్ని,
నేను అప్పుడప్పుడు యూజ్ చేస్తుంటాను, అవేం కాలేదు, చాలా బాగున్నాయి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, టోటల్ గా నేను 3 సారీస్ బ్లౌజెస్ తో పేరప్ చేసి చూసాను. వడ్డానాలు, లక్ష్మీదేవి హారాలు, వీటిలో ఏది నచ్చింది, ఏ కాంబినేషన్ మీకు నచ్చింది తప్పకుండా కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. తప్పకుండా ఏం నచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు. సీ నెక్స్ట్ వీడియో. బై బై.